హాయ్ అండి. వ్యోమ్ యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎర్రర్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, టెక్నికల్ ఎర్రర్ అని కనిపిస్తుంది ఇక్కడ. ఈ ఎర్రర్ పోయి మనకు వ్యోమ్ యాప్ ఇన్స్టాల్ కావాలంటే ఒక 2-3 టైమ్స్ అయితే ట్రై చేయండి. అయినా కూడా రాలేదనుకోండి, ఒకసారి మీ మొబైల్ నెంబర్ అంటే 2 సిమ్స్ ఉంటాయి కదా మీ మొబైల్లో. ప్రైమరీ సిమ్ అకౌంట్కు లింక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అదే నెంబర్ ప్రైమరీ స్లాట్లో ఉండాలి. ఒక్కోసారి నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే కూడా వర్క్ అవ్వదన్నమాట. అంతేకాకుండా ఈ మొబైల్ నంబర్ అనేది డిఫరెంట్ అకౌంట్స్కి లింక్ ఉన్నా పనిచేయదు. ఆ మొబైల్ నెంబరు ఒక సిఫ్ ఐడికి మాత్రమే లింక్ అయి ఉండాలి. అంటే ఏంటంటే, ఇప్పుడు మన మొబైల్ నంబర్ అనేది మన ఇంట్లో పిల్లలకు అదే ఇచ్చేసి ఉంటాము. మనకు అదే నెంబరు లింక్ చేసుకొని ఉంటాం కదా. అలా కాకుండా మన ఒక్క అకౌంట్‌కు మాత్రమే లింక్ అయ్యి ఉండాలి. మన అకౌంట్స్ ఒక 5, 6 ఉన్నాయనుకోండి, సిఫ్ ఐడీ సేమ్ ఉందనుకోండి, అలా లింక్ ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ డిఫరెంట్ సిఫ్ ఐడీకి మాత్రం లింక్ అవ్వకూడదు. అండ్ నెక్స్ట్ చూడండి, మన మొబైల్లో 2 సిమ్స్ ఉంటాయి కదా. మనము ఏదైతే మొబైల్ నెంబర్ అకౌంట్‌కి ఇచ్చామో అది మాత్రం సిమ్ కార్డ్ 1లోనే ఉండాలి. అంటే స్లాట్ 1లోనే ఉండాలి అనమాట. అలా ఉన్నప్పుడే వ్యోమ్ యాప్ అనేది ప్రాపర్‌గా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే మనము సిమ్ 1 అయితే చూజ్ చేసుకొని ముందుకెళ్ళాలన్నమాట. కిందన కంటిన్యూ ప్రెస్ చేయాలి. ఇలా మనమైతే కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ దేర్ వెయిట్ అని అయితే ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇలా సెకండ్స్ అయిపోయిన తర్వాత మాత్రము ఎంటర్ 4 డిజిట్ లాగిన్ పిన్ అని ఉంది కదా. అంతకుముందు లాగిన్ పిన్ గుర్తుంటే ఇవ్వండి. ఇచ్చినా కూడా రావట్లేదు అనమాట. అప్పుడు ఫర్గట్ లాగిన్ పిన్ అని కొట్టండి. ఫర్గట్ లాగిన్ పిన్ ఇచ్చాక నేనైతే ముందు వీడియోలో లాగిన్ ప్రాసెస్ అయితే చూపించాను, అదొకసారి చూడండి. ఆ తర్వాత ఈ వీడియోలో అయితే మీకు నేను డిపాజిట్ అకౌంట్స్ కానీ లోన్స్ కానీ ఎలా చెక్ చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేమ్ కింద అయితే డిపాజిట్స్, లోన్స్, క్రెడిట్ కార్డ్స్, ఇన్వెస్ట్ అండ్ ఇన్సూరెన్స్ అని ఉన్నాయి కదా. సో మనం ఇక్కడ డిపాజిట్స్ క్లిక్ చేసి షో బ్యాలెన్స్ పైన ఒకసారి క్లిక్ ఇచ్చామనుకోండి, అప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో టోటల్ డిపాజిట్ బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది. అంటే మన ఎస్బీఐ అకౌంట్లో ఒక 2-3 అకౌంట్స్ ఎఫ్డీస్ ఉన్నాయనుకోండి, అక్కడ మొత్తం టోటల్ ఎఫ్డీస్ అండ్ ఎస్బీఐ అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం చూపెడుతుంది. అలానే లోన్స్ పైన క్లిక్ చేసాము అంటే మనకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ లోన్, వెహికల్ లోన్, హౌసింగ్ లోన్ ఉందనుకోండి, 3 లోన్స్ అమౌంట్ అయితే మనకు లెఫ్ట్ సైడ్లో టోటల్ లోన్ బ్యాలెన్స్లో అయితే చూపిస్తుందండి. అక్కడ షో బ్యాలెన్స్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడైతే హైడ్లో ఉంది. సో నేనైతే అవి ఒకసారి చూపిస్తాను. మీరు తర్వాత మీకు క్రెడిట్ కార్డు ఉంటే ఆ పక్కన క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది కదా, అదే క్లిక్ చేస్తే క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ నేను షో బ్యాలెన్స్పై క్లిక్ చేశాను కదా. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో చూడండి 2,63,000 అనే అమౌంట్ అయితే కనిపిస్తుంది. ఈ అమౌంట్ అనేది ఎస్బీఐ అకౌంట్లో అయి ఉండొచ్చు. అండ్ ఎఫ్డీలు మామూలుగా మనం నార్మల్గా టర్మ్ డిపాజిట్ చేసుకుంటాం కదా, అన్నిట్లలో కలిపి డిపాజిట్స్లో అనమాట. తర్వాత లోన్స్పై క్లిక్ చేశాను. లోన్స్లో ఉంటే అన్ని లోన్స్ కింద చూపిస్తూ పైన టోటల్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుందండి. సో ఇక్కడైతే ఏమి లేవు కాబట్టి చూపెట్టట్లేదు. తర్వాత క్రెడిట్ కార్డ్ పైన క్లిక్ చేశాం కదా, ఇక్కడ చూడండి క్రెడిట్ కార్డ్ మనకి ఉంటే కనుక అక్కడ మన క్రెడిట్ కార్డ్ నెంబర్తో చూపిస్తూ మన క్రెడిట్ కార్డు లిమిట్ అవి చూపిస్తుంది అనమాట. ఇంకా మనమైతే ఒక్కొక్కటిగా స్టేట్మెంట్ జనరేషను, ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ అవన్నీ ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాము. కిందనైతే ప్రస్తుతానికైతే క్విక్ టాస్క్లో చూడండి, కస్టమైజ్ అని స్కాన్ క్యూఆర్ కోడ్, సెండ్ మనీ, మొబైల్ రీఛార్జ్ అని ఉంది కదా. ఒకసారి ఈ ఆప్షన్స్ అయితే చెక్ చేయండి. ఫస్ట్ చూడండి, స్కాన్ క్యూఆర్ అంటే మామూలుగా మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాం కదా, అదే అనమాట. సెకండ్ అయితే మనీ సెండ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ మొబైల్ రీఛార్జ్. తర్వాత ఎఫ్డీస్ ఓపెన్ చేయడానికి కానీ ఆర్డీ ఓపెన్ చేయడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. మనం ఆల్రెడీ ఎఫ్డీ ఓపెన్ చేసి ఉంటే దాని మీద లోన్ తీసుకోవడానికి ఓపెన్ ల్యాడ్ అని ఉంది కదా, అవి ఇలా వర్క్ అవుతాయి అన్నమాట. సో ఒక్కసారి కస్టమైజ్ పైన క్లిక్ చేస్తే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి అయితే మీరు క్లిక్ చేసి చూడండి, మీకే తెలుస్తాయి. అన్ని ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి నెక్స్ట్ స్క్రీన్లో అనమాట. ఇక్కడైతే నేను క్లిక్ చేస్తున్నాను కస్టమైజ్ పైన. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్లో మనకు ఎన్ని ఆప్షన్స్ చూపిస్తాయో, ఓపెన్ ఎఫ్డి, ఓపెన్ ఆర్డి, ఓపెన్ ల్యాడ్, మొబైల్ రీఛార్జ్, సెండ్ మనీ, ఇవి మనం ముందు స్క్రీన్లో చూసాం కదా. ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవాలంటే మనకైతే కిందన వెళ్తే యాడ్ టు క్విక్ టాస్క్స్ అని ఉంది కదా, ఇంకా రిమైనింగ్ 7 ఉన్నాయన్నమాట. ఇవి మనము ముందు స్క్రీన్లో రావాలంటే ఇక్కడ
మనము క్లిక్ చేసి పెట్టుకుంటే మనకు ముందు స్క్రీన్లో కనిపిస్తాయి. యాడ్ పే అంటే మనం ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే యాడ్ పే పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. క్విక్ ట్రాన్స్ఫర్, ట్రాన్సాక్షన్ హిస్టరీ, చెక్ స్టేటస్ ఎంక్వైరీ, యాడ్ సిమ్ అంటే మనము ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకుంటాం కదా, సెట్ లిమిట్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కావాలంటే ఇలా కస్టమైజ్లో మాత్రం చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు నెక్స్ట్ మామూలుగా దానిపైన క్లిక్ చేసి నెక్స్ట్ పేజీకి వెళ్తే ఈ ఆప్షన్స్ అన్నీ అయితే మనకి చూపిస్తాయన్నమాట. సో ఇలా ఒక్కొక్క ఆప్షన్ అయితే మనము చూస్తూ ఉంటే మనకే ఈజీగా అర్థమైపోతాయండి. పైన 1 ఆర్ 2 ఆప్షన్స్ కనిపించేసరికి ఆప్షన్స్ తక్కువున్నాయి అనుకుంటాము. కానీ అక్కడ మనము కస్టమైజ్ పైన క్లిక్ చేస్తే ఇన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ సర్వీసెస్ అవన్నీ చూద్దాము. ఆ తర్వాతనైతే కిందన స్క్రోల్ చేస్తూ వెళ్తే చూడండి, పే అండ్ ట్రాన్స్ఫర్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. లోన్స్ ఎంక్వైరీ అయితే మనము చాలా చేసుకోవచ్చండి. వ్యూ ఆల్ లోన్స్ పక్కన వ్యూ ఆల్ క్లిక్ చేస్తే ఇంకా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. తర్వాత ఇన్వెస్ట్ అండ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇక్కడ ఇన్సూరెన్స్కి సంబంధించి థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయండి. చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. కింద ఇన్సూరెన్స్ ఉంది కదా, PMJBY ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అండ్ PMSBY. ఇందులో మనము డైరెక్ట్గా ఎన్రోల్ అవ్వచ్చండి. SBY అయితే 2 to 7 మామూలుగా 2 lakhs ఇన్సూరెన్స్ ఉంటుందండి. JBY అయితే నార్మల్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట. అవన్నీ డైరెక్ట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డైరెక్ట్గా సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది. తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్స్లోకి వెళ్తే మాత్రం బ్యాలెన్స్ సర్టిఫికేట్, TDS సర్టిఫికేట్, లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ మనము బ్రాంచ్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడైతే జనరేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, నేనైతే ఇప్పుడు బ్యాలెన్స్ సర్టిఫికేట్ అయితే జనరేట్ చేస్తాను. ఇలా సర్వీస్ రిక్వెస్ట్లోకి అయితే వెళ్ళిపోయి కిందన చూడండి బ్యాలెన్స్ సర్టిఫికేట్ అని క్లిక్ చేస్తే డేట్ అకౌంట్ చూపెట్టేసి డేట్ అయితే వచ్చేస్తుంది. జనరేట్ అని మనము క్లిక్ చేసినట్లయితే సర్టిఫికేట్ అయితే జనరేట్ అయిపోతుంది. ఇది ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్స్లో అయితే సేవ్ అయి ఉంటుందండి. ఆ తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మన నేమ్లోని ఫస్ట్ 4 లెటర్స్ క్యాప్స్ ఇచ్చేసి DDMM అంటే డేట్ ఆఫ్ బర్త్లో డేట్ మరియు మంత్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 01/01 అని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే నేమ్లోని ఫస్ట్ 4 లెటర్స్ క్యాప్స్లో ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత డేట్ 01, మంత్ 01 అనుకోండి, జనవరి అనుకోండి, 01/01 ఇచ్చేస్తే మనకైతే PDF అయితే ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఫైల్ మేనేజర్లో అయితే డౌన్లోడ్స్కి వెళ్ళి నేనైతే క్లిక్ చేసేస్తున్నాను. ఇక్కడ మనము నేమ్లోని ఫస్ట్ 4 లెటర్స్ క్యాప్స్లో ఇచ్చేసి ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ DDMM ఇచ్చేస్తే ఫైల్ అయితే ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి బ్యాలెన్స్ సర్టిఫికేట్ కూడా జనరేట్ అయిపోయింది.